పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అంటారు. అలాగే యూనివర్సిటీల విషయంలో మనోళ్ళు అమెరికా, కెనడా, బ్రిటన్ వీటికి ఎందుకు వెళ్తారంటే, అక్కడ చదువు కోసం వెళ్తే అక్కడ మనం పిజ్జా షాప్‌లో పని చేయొచ్చు, బాత్రూములు కడగొచ్చు, లేకపోతే చిల్లర కొట్టులో పని చేయొచ్చు. ఎక్కడ పని చేసినా మనకక్కడ ఫీలింగ్ కాదు. ఎందుకంటే వేరే దేశం. అక్కడ డాలర్లలో డబ్బులొస్తాయి. అదే స్థాయిలో ఇక్కడ కూడా షాపింగ్ మాల్‌లో వస్తది. ఇక్కడ కూడా షాప్‌లో పని చేస్తే వస్తుంది. కానీ ఇక్కడ చేస్తే గుమస్తా అంటారు. అక్కడ చేస్తే గనక అది ఉపాధి అంటారు అన్నటువంటి ఒక ఫీలింగ్. దాంతో పాటుగా అక్కడ చదువుకుంటే అక్కడే ఉద్యోగాలు లేకపోతే విదేశాల్లో ఉద్యోగాలొస్తాయి. ఈ కారణంగానే మనం విదేశాలకు పోతూ ఉన్నాం. లక్షలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే వెళ్తూ ఉన్నాం. వాస్తవంగా అయితే ప్రపంచంలో 5288 విశ్వవిద్యాలయాలు కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం. రికార్డ్ ఇది. అలాగే అమెరికాలో ఉన్నది 3216, చైనాలో ఉంది 2565, జపాన్లో ఉంది 1063, రష్యాలో ఉంది 1058. కానీ మనం మాత్రం విదేశీ యూనివర్సిటీల మీదనే డిపెండ్ అవుతాం.